పానీపూరీలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అదే పూరీలు మనం ఇంట్లో చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి సింపుల్‌గా, ఇన్‌స్టెంట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బంగాళదుంపలను ఉడికించుకొని పైనున్న పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. పచ్చి బఠానీలని ముందు రోజే నానబెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ బంగాళదుంపలని, పచ్చి బఠానీలని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నేనైతే తక్కువగానే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర పొడి వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలని మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకోవాలి. ఉడికించుకున్న బఠానీలని డైరెక్ట్‌గా అలానే వేసేసుకోవచ్చు. నేను కోర్స్‌గా కొంచెం బ్లెండ్ చేసుకుని అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పానీపూరిలో స్టఫ్ చేసుకోవడానికి మనం పల్చగా ఉండే కంటే ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ హీట్ అవుతున్న టైంలో మనం పానీపూరి వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు నల్ల ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే దీన్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. లేకపోతే అలానే డైరెక్ట్‌గా కలిపేసుకోవచ్చు. నేనైతే అలా డైరెక్ట్‌గానే కలిపేసుకుంటున్నానండి. ఇందులోకి తగినంత వాటర్ పోసుకొని ఒక చెక్క నిమ్మకాయని పిండుకొని మనం టేస్ట్ చూసుకోవాలి. పులుపు సరిపోకపోతే కనుక ఇంకొంచెం నిమ్మరసం కానీ, ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. బయట తినే పానీపూరి వాటర్ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్ పానీపూరి అని చెప్పాను కదా. మనం ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పానీపూరి అయితే తయారు చేసుకోవచ్చు అండి. నేనైతే డీమార్ట్‌లో తీసుకున్నాను. మనకు బయట మార్కెట్‌లో ఎక్కడైనా దొరికేస్తాయి. మనకు అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసేసుకోవడం అనమాట. నేను ఇక్కడ గోధుమ పిండితో తయారు చేసిన పానీపూరీలను అయితే తీసుకున్నానండి. మనం బయట మార్కెట్‌లో మైదాతో కూడా దొరుకుతాయి. మనం కొనుక్కునేటప్పుడు చదువుకుంటే తెలిసిపోతుందండి. ప్యాకెట్ పైన హోల్ వీట్ పానీపూరి అని రాసి ఉంటుందండి. బయట బండ్ల మీద కొనుక్కు తినే పానీపూరీలు ఎలా చేస్తారో మనకు తెలియదు కానండి. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం హెల్దీ వేలో చేసుకోవాలి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే ఈ పానీపూరీల్ని మనం ఇంట్లో ఇలా చేసి పెట్టామంటే ఎన్ని తిన్నా మన హెల్త్‌కి మంచిదనమాట. మనం ఇందులో వాడేవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే అండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నల్ల ఉప్పు అన్నీ కూడా చాలా మంచిది. గోధుమపిండి కలిపి ఇంట్లో పూరీలు చేసి పానీపూరి చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇన్స్టెంట్‌గా ఇలా చేసి పెట్టండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.